రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున మరో అద్భుతమైన మంత్ర విద్యను అందించబోతున్నాము. ఈ మంత్ర విద్య ద్వారా సాధకుడికి అనేక రకాల ఫలితాలు లభిస్తాయి. ఇది దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మంత్ర విద్య. ఈ విద్యను సాధకుడు సిద్ధి చేసుకోవడానికి పౌర్ణమి రోజు లేదా దేవీ నవరాత్రులలో లేదా ఏవైనా శుభగడియలలో ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ మంత్ర అనుష్ఠానం అనేది 21 రోజులు ఉంటుంది. ఈ మంత్ర అనుష్ఠానంలో సాధకుడు ప్రాణప్రతిష్ఠ చేయబడిన దుర్గాదేవి అమ్మవారి యొక్క యంత్రమును మరియు ఆసనమును జపమాలను తీసుకొని సాధకుడు ఈ అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం ఉగ్రమైన మంత్రం కాబట్టి మంత్రోపదేశం తీసుకోకుండా చేయకూడదు. గురు పర్యవేక్షణలో అన్ని నియమాలు తెలుసుకొని అలాగే ఈ అనుష్ఠానంలో ఏ ప్రకారంగా అయితే యంత్రాన్ని ప్రతిష్టాపన చేయాలో మరియు ఆ విధి ఏదైతే ఉందో అదంతా కూడా గురు పర్యవేక్షణలో తెలుసుకొని ఈ మంత్ర అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ మంత్ర అనుష్ఠానం ద్వారా సాధకుడికి శత్రుబాధ అనేది తగ్గిపోతుంది మరియు సాధకుడికి అకాల మృత్యువు సమస్య ఉండదు. అలాగే సాధకుడి పైన ఎలాంటి తంత్రమంత్ర ప్రయోగాలు కూడా చెల్లవు. ఒకవేళ ఎవరైనా ప్రయోగం చేసినా ఆ ప్రయోగం కూడా ఫలించదు. అలాగే ఎల్లవేళలా కూడా దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం అనేది, రక్షణ అనేది సాధకుడి పైన ఉంటుంది. సాధకుడితో పాటు సాధకుడి కుటుంబానికి కూడా రక్షణ అనేది లభిస్తుంది. ఈ సాధనలో వినియోగించే మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది. కొంచెం చదివి వినిపిస్తాను. అష్టభుజి అంబారాణి శత్రు ఆవే త్రిశూల్ చలాయే, రోగ్ ఆయే సుదర్శన్ చలాయే, బాధ ఆయే తల్వార్ చలాయే, జాదూ ఆయే బాణ్ చలాయే, బాలక్ పర్ కృపా బనాయే. ఈ ప్రకారంగా మంత్రం ఉంటుంది. ఈ మంత్రం పూర్తిగా చదవలేదు. మూల కారణం ఏమిటంటే ఇది చాలా ఉగ్ర మంత్రం. ఈ మంత్ర అనుష్ఠానం చేసే సమయంలో కూడా సాధకుడు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సాధకుడికి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సాధకుడు ఈ మంత్రాన్ని గురు పర్యవేక్షణలో చేయాలి. చాలామంది వ్యక్తులు కూడా గురు ఉపదేశం లేకుండా మంత్రాలను పుస్తకాల ద్వారా లేదంటే ఏదైనా వీడియోల ద్వారా సేకరించి మంత్ర సిద్ధి చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురు మార్గం తప్పనిసరి. ఎందుకంటే సాధన చేసే సమయాలలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి సామాగ్రి అనేది సాధనకు అవసరము, ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, సాధన కాలంలో ఎలాంటి అనుభవాలు అనుభూతులు జరుగుతాయి, అది గురువుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ విద్యను పూర్వంలోనే అంటే చేసే సాధకుడి కంటే ముందుగానే గురువు చేసి ఉంటాడు కాబట్టి దాని యొక్క సంపూర్ణ అవగాహన, ఆ విద్య పట్ల సంపూర్ణ అవగాహన అనేది గురువుకు ఉంటుంది. కాబట్టి గురు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. తొందరపడి మనం ఇష్టానుసారంగా పుస్తకాల నుండి లేదా ఏదైనా చోట నుండి మంత్రాలు సేకరించి సమయపాలన లేకుండా విధి విధానాలు పాటించకుండా ఎలా పడితే అలా మంత్రం జపించడం ద్వారా మీతో పాటు మీ కుటుంబానికి కూడా ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మంత్ర సాధన చేసే సమయంలో అది ఉగ్ర సాధన లేదంటే శాంతపూరితమైన సాధన అది ముందు మనం గురు ఆధ్వర్యంలోనే తెలుసుకుని చేయాలి. ఎందుకంటే చాలామంది భావోద్వేగంతో ఆకర్షణతో ఉగ్రమైన మంత్ర సాధనలు కూడా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ మంత్రాలు ఎలా పడితే అలా జపించడం ద్వారా ఆ జపించిన వ్యక్తి జీవితంలో కూడా చాలా రకాల నష్టాలు, అంటే ఉదాహరణకు అతను ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం కూడా పోతుంది. అలాగే అతను ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం కూడా నష్టాల పాలవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే సాధకుడు గురు మార్గంలో వెళ్ళినప్పుడు సాధన ప్రారంభ దశ నుంచి అంతిమ దశ వరకు సాధన గురించి పూర్తి అవగాహననిచ్చి ఆ సాధన చేపించడం జరుగుతుంది గురువు. అదే సొంతంగా ప్రయత్నం చేస్తే మనం ఆ యొక్క శక్తిని ఆవాహనం చేసే పద్ధతి సరిగ్గా తెలుసుకోకపోవడం ద్వారా
ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది కూడా గురువు లేకుండా సొంతంగా మంత్రాలు జపిస్తూ ఉంటారు. వాటి ద్వారా వాళ్ళకి కాస్తో కూస్తో అనుభవాలు కలిగిన మంత్రసిద్ధి మాత్రం కాదు. ఎందుకంటే మంత్రం అనేది కీలితం చేయబడి ఉంటుంది కాబట్టి దాన్ని జాగృతం చేసే పద్ధతి, అలాగే గురుముఖత ద్వారా ఉపదేశం ఇచ్చిన తర్వాత మంత్రం పనిచేస్తుంది. దాంతోపాటు విధి విధానాలు కూడా ఖచ్చితంగా సాధనలో ఉండాలి. ఇవన్నీ లేకుండా మంత్రానుష్ఠానం చేయడం అనేది దాదాపుగా సమయం వృధా చేసుకోవడమే. అందుకనే ఏ సాధన చేసినా కూడా గురు పర్యవేక్షణలో చేయండి. ఎందుకంటే గురువు పూర్వంలోనే ఆ మంత్రసిద్ధి చేసుకుని ఉంటాడు కాబట్టి దాని పట్ల పూర్తి అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి గురు పర్యవేక్షణలో చేయడం ఉత్తమమైన మార్గం. ఇక ఈ మంత్ర విధి విధానాలు తెలుసుకుందాము. ఈ మంత్ర అనుష్ఠానం అనేది 21 రోజులు చేయాలి. ఈ అనుష్ఠానంలో దుర్గాదేవి అమ్మవారితో పాటుగా పీఠం పైన భైరవుడిని మరియు ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్టాపన చేయాలి. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా దుర్గాదేవి అమ్మవారితో పాటుగా భైరవుడి మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదం అనేది కూడా లభిస్తుంది. ఈ అనుష్ఠానము తూర్పు దిశ వైపు తిరిగి కూర్చొని చేయవలసి ఉంటుంది. ఇందులో సాధకుడి వస్త్రాలు ఎరుపు రంగు ఉండాలి. సాధకుడు వినియోగించే ఆసనం కూడా ఎరుపు రంగు ఉండాలి. ఇందులో జపం కొరకై రక్తచందన మాలను లేదా ఎర్రచందన మాలను ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఏదైతే మాల ఉంటుందో దాని ద్వారా జపం చేయాలి. రోజు కూడా మూల మంత్రాన్ని 5 మాలలు జపించాలి. మంత్రజప సమయంలో మీకు ఏదైనా రక్షామంత్ర సిద్ధి ఉన్నట్లయితే చుట్టూరు ఒక రక్షా కవచం వేసుకోవాలి. ఎందుకంటే ఈ సాధన చేసే సమయంలో చుట్టుపక్కల అన్య దుష్టశక్తులు ఏవైనా ఉన్నా కూడా వాటికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీ సాధన భగ్నం చేయడానికి, అలాగే సాధనలో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ సాధన చేసే సమయంలో మౌనాన్ని పాటించాలి. ఎందుకంటే ఇది ఉగ్రమంత్రం కాబట్టి శరీరంలో ఉగ్రతత్వం రావడం, దాని ద్వారా కొన్ని సందర్భాలలో కొంతమంది సాధకులు భావోద్వేగాలకు గురై ఇంట్లో వాళ్ళతోనే గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాదాపుగా మౌనాన్ని పాటించాలి. సాధన కాలంలో ఖచ్చితంగా బ్రహ్మచర్య పాలన చేసి రోజుకు 2 పూటల భోజనం చేయాలి. అది కూడా పూర్తి సాత్విక ఆహారం తినాలి. గుర్తుపెట్టుకోండి. 21 రోజుల అనుష్ఠానం చేస్తే ఈ మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రసిద్ధి ద్వారా సాధకుడు తనను తాను రక్షించుకోగలుగుతాడు. అంటే ఏదైనా తనపైన ఈ చేతబడి ప్రయోగం జరిగినా, శత్రువు ఏదైనా తనని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఈ మంత్ర ప్రయోగం ద్వారా పరిష్కారం చేసుకోగలుగుతాడు. అలాగే ఇతరులకి కూడా, అంటే మీతో పాటు మీరు బయటి వ్యక్తులకి కూడా ఏదైనా సమస్య ఉంటే, అది ఈ చేతబడులకు సంబంధించి కావచ్చు, తంత్ర ప్రయోగాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి సమస్య ఉంటే దాన్ని మీరు పరిష్కరించగలుగుతారు. దాంతోపాటుగా ఈ మంత్ర సాధన సిద్ధించిన తర్వాత క్రమం తప్పకుండా ఈ మంత్ర జపం చేయడం ద్వారా మీకు మీ ఇంటికి రక్షణ ఉంటుంది. మరియు ఈ మంత్రశక్తి ద్వారా మీరు ఏదైనా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉంటే అందులో మీకు ఎదుగుదల, లాభం అనేది రావడం జరుగుతుంది. అనేక రకాల ఫలితాలు అనేవి ఈ మంత్రసిద్ధి ద్వారా సాధకుడికి లభిస్తాయి. ఈ మంత్ర అనుష్ఠానం ఆధ్వర్యంలో ఎవరైనా చేయాలి అనుకుంటే, అలాగే దుర్గాదేవి అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రము, అలాగే ఈ సాధనలో వినియోగించే ఎర్రచందనమాల, ఆసనం ఇత్యాది సామాగ్రి కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. మా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కడం ద్వారా భవిష్యత్తులో మేము చేయబోయే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. తద్వారా మీరు మా యొక్క ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా చూడగలుగుతారు. జయ మా కాళీ, జై శ్రీ మహాకాళ్.